మొదటి అధ్యాయం 1 నుంచి 8 వరకు మనము చూసుకుందాం. ఇందులో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. మనము ఈ యొక్క కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం కదా. కొత్త సంవత్సరంలో మనము బేసిక్స్ విషయాలు కదా మనం మర్చిపోకూడదు. మన రక్షణ కార్యాన్ని మనము మర్చిపోకూడదు. మన రక్షణ ఏ విధంగా మనము రక్షించబడ్డాం, ఆ రక్షణ యొక్క సత్యాలను మనము ఈరోజు మనం చూద్దాం. సో అందుకే ఈరోజు చూసినట్లయితే గాస్పల్ ట్రూత్ కదా, సువార్త యొక్క సత్యాలు ఏమైనావో మనము అవి 7 విషయాలు మనము ఈరోజు చూసుకుందాం. సో ఈ యొక్క కొలసీలు మనకి చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక మనము లాస్ట్ టైం చూసిన విధంగా ఇది యొక్క ప్రిజన్ ఎపిసల్. పౌలు ప్రిజన్లోంచి రాసిన వాడుగా ఉన్నాడు. సో దెర్ ఆర్ 4 అదర్ ప్రిజన్ ఎపిసల్స్. అవి కూడా ఆయన ఆ యొక్క చెరసాల్లో ఉండి రాసిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క కొలసియన్స్ మనకు చూసినట్లయితే కొలసీ సంఘాన్ని ఆయన స్థాపించలేదు, కానీ ఆయన ద్వారా రక్షించబడిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి కొలసీలో ఆ యొక్క సంఘాన్ని స్థాపించిన వారుగా ఉన్నారు. అయితే అక్కడ స్థాపించబడిన తర్వాత అనేక విషయాల్లో వారు తప్పిపోయిన వారుగా ఉన్నారు. సో ఆ విషయాలు వారికి సరైన అర్థం కావాలనేసి ఎపఫ్రాస్ మేబీ ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్ ద చర్చ్, వి డోంట్ నో. సో ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ విషయాలు చెప్పినప్పుడు పౌలు వాళ్ళకి కరెక్ట్ చేస్తూ ఈ యొక్క పత్రికని రాస్తూ వచ్చి వారికి ఇచ్చి పంపించిన వాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా ఈ యొక్క పత్రికని మనము ఈరోజు చూస్తున్నాం. రైట్, మొదటి 8 వచనాల్లో మనం చూసినట్లయితే రక్షణ యొక్క సత్యం ఏంటిదో మనము చూద్దాం. సో నేను చెప్పిన విధంగా కొన్ని విషయాలు 7 విషయాలు మనము ఈ విషయంలో చూసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే 3వ వచనంలో మనం చూసినట్లయితే వి ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ వీ ప్రే ఫర్ యూ. వర్స్ 4, since we heard of the faith in Christ Jesus and of the love that you have for all the saints, because of the hope that is laid up for you in heaven. Of this you have heard before in the word of the truth, the gospel. సో గాస్పుల్ యొక్క సత్యం, ఈ యొక్క సువార్త యొక్క సత్యం 5వ వచనాల్లో మనం చూసినట్లయితే ఏముంటుంది? ఈ సువార్త యొక్క సత్యాన్ని మనము ఈరోజు చూద్దాం. మొదటగా సువార్త యొక్క సత్యం ఏంటి అని మనం చూసినట్లయితే సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే గాస్పల్ కదా. సువార్త అంటే గుడ్ న్యూస్, మంచి వార్త. మనము లాస్ట్ టైం క్రిస్మస్ టైంలో మనం చూసినట్లయితే దేవదూత వచ్చి మా యొక్క కాపర్లకి వచ్చి ఏమని చెప్పినాడు? ఇట్స్ అ గ్రేట్ జాయ్, గ్రేట్ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ కదా. ఒక సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెస్తున్నాను అన్నాడు. సో శుభవర్తమానం, సంతోషకరమైన శుభవర్తమానం. ఈ యొక్క వర్తమానాన్ని లేకుంటే ఈ యొక్క గుడ్ న్యూస్ని లేకుంటే ఈ యొక్క గాస్పల్ని మనము అంగీకరించిన వారమైతే మనం ఏమై ఉన్నాము? రక్షణ పొందిన వారంగా ఉన్నాం కదా. మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. సో ఆ దేవునికి బిడ్డలుగా అయినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనము కొన్ని విషయాలు మనము చూద్దాం. మొదటిగా ఈ యొక్క రక్షణ మనం చూసినట్లయితే రక్షణ అది విశ్వాసం ద్వారానే మనకు కలుగుతుంది కదా. ద గాస్పుల్ ట్రూత్ ఈజ్ రిసీవ్డ్ బై ఫెయిత్. ఆ యొక్క విశ్వాసం ద్వారానే మనము పొందిన వారంగా ఉన్నాం కదా. సో విశ్వాసం దేని మీద పెట్టినాం? మనం యేసుక్రీస్తు ప్రభు మీదనే మన యొక్క విశ్వాసాన్ని మనం పెట్టిన వారంగా ఉన్నాం కదా. ఆయన మన విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడునై ఉన్నాడు అని రాయబడింది బైబిల్లో. ఆయన మీద విశ్వాసం ఎటువంటిది? ఆయన అది ఒక ఫౌండేషన్, రైట్. ఆ ఫౌండేషన్ మీద యేసు ప్రభు అనే ఆ యొక్క ఫౌండేషన్ మీద లేకుంటే ఆ బండ మీద మనము విశ్వాసించే వారంగా ఉన్నాం. సో దాన్ని మొదటిగా మనం చూస్తున్నాం. అది మనము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన దేవుడైన దాన్ని బట్టి మనము రక్షణ పొందిన వారంగా ఉన్నాం. చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే 9-10లో ఏముంటుంది? దేవత్వం యొక్క సంపూర్ణత
క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఏమంటుంది ఇక్కడ? ఏలయనగా దైవత్వము యొక్క సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది కదా. అంటే ఇన్ హిమ్ డ్వెల్లెత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ. సో మన విశ్వాసం ఎవరి మీద ఉంది? అయితే మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైనా ఆయన యందు ఇన్ హిమ్ డ్వెల్లెత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్, అంటే సర్వ దైవత్వము ఆయనలో నివసించే వాడిగా ఉన్నాడు కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సర్వ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ, ఆ విషయాలు మనము చూస్తున్నాం, ఆయనలో ఉన్నవిగా ఉన్నాయి. కాబట్టి ఆయన మీద మనము విశ్వాసం ఉంచినాం, అందుకే మనము రక్షణ పొందిన వారంగా ఉన్నాం కదా. సో మన రక్షణ దేనివల్ల కూడా కలిగింది కాదు. మన రక్షణ ఆయన యందు విశ్వాసం ఉంచి క్రియల ద్వారా రెండు కల్పన ద్వారా మనం రక్షింపబడలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే మనం రక్షణ పొందిన వారంగా ఉన్నాం. సో ఇది సత్యం, రైట్? దిస్ ఈజ్ ద గాస్పుల్ ట్రూత్, రైట్? యాజ్ వి స్టార్ట్, సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్, రైట్? వీ నీడ్ టు బీ ష్యూర్ ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ సేవ్డ్, వీఆర్ సేవ్డ్ ఓన్లీ బై పుట్టింగ్ ఆఫ్ ఫెయిత్. మనము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే మనము రక్షణ పొందిన వరంగా ఉన్నాం. ఎటువంటి విషయాల మీద మనము విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఎటువంటి విషయాల మీద మన రక్షణ లేదు కదా. సో అది మనం చూస్తున్నాం. ఆయన ముందు మనము సంపూర్ణమై ఉన్నాం. వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్, వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ థింగ్స్. ఆయన సర్వసంపదలు ఆయనలో మనము కంప్లీట్గా ఉన్నాం కాబట్టి ఇంకా ఏ విషయంలో కూడా మనకు అవసరం లేదు కదా. ఆయనలోనే మనకి రక్షణ ఉంది కాబట్టి మనం పరీక్షించుకుందాం, మనం ఆ విధంగా ఉన్నామా, రైట్? యాజ్ వి స్టార్ట్ దిస్ ఇయర్, సో మనము రక్షణ ఏ విధంగా పొందాం? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందిన వారంగా ఉన్నాం. మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 24 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులని మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 24 to 27 ఏమని రాయబడుతుందంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బొంతిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, అది ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను కదా. సో వి సీ ఇద్దరు వ్యక్తులు వారు ఏమైనారో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన బండ మీద తన యొక్క ఇల్లును కట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నవాడుగా ఉన్నాడు. సో ఏమైంది? వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, గాలి వచ్చింది. ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడో ఆ యొక్క ఇల్లు నిలిచి ఉన్నదిగా ఉంది. ఎవరైతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడో ఆ యొక్క ఇల్లు ఏమైంది? కూలిపోయినదిగా ఉంది. అయితే మన విశ్వాసం యేసు ప్రభు మీద ఉంచినట్లయితే ఆ విశ్వాసం ఎట్లాంటిదంట? అది బండ మీద కట్టుకున్న ఇల్లు వలె ఉంటుందంట, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ టెస్టెడ్ కదా. వితౌట్ టెస్టింగ్ నథింగ్ ఈజ్ ప్రూవెన్ రైట్ కదా. ఏది కూడా అది సరైనది తెలియదు, రైట్? ఈవెన్ మనం చేసే ప్రాజెక్ట్స్లో మనం చూసినట్లయితే ఏం చేస్తాం? మనం డైరెక్ట్గా ప్రొడక్షన్కి పంపించాం కదా. వీ టెస్ట్ ఇట్ థరోలీ టు సీ మేక్ షూర్ దట్ ఎటువంటి ఫ్లాస్, ఎటువంటి డిఫెక్ట్స్ లేవని చూసిన తర్వాతనే అవి మనం ఏం చేస్తాం? ప్రొడక్షన్లకు పంపిస్తాం. అదేవిధంగా మన విశ్వాసాన్ని కూడా దేవుడు టెస్ట్ చేసేవాడుగా ఉన్నాడు, రైట్? అవి టెస్ట్ చేసినప్పుడు ఆ విశ్వాసం మనము నిలిచినట్లయితే అది సరైన బండ మీద ఉన్నటువంటి విశ్వాసం. అది నిలిచినట్లయితే నిల్చోలేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టేయింగ్ రైట్,
then if it is falling, then it is not on the foundation or on the solid rock, that is on Lord Jesus Christ, రైట్. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి, రైట్. మన విశ్వాసము ఏమైంది, వాళ్ళు కట్టుకున్నప్పుడు ఏమైంది, గాలి వచ్చింది, వర్షాలు వచ్చాయి, వరద వచ్చింది, రైట్. ఒకరిదేమో స్థిరంగా ఉంది, ఒకరిదేమో పడిపోయింది, రైట్. మన జీవితంలో మనకు వచ్చినటువంటి ఆ యొక్క గాలులు, తుఫాన్లు, వరదలు ఏం చేస్తున్నాయి మన విశ్వాసాన్ని ఉంచుతున్నాయా, పడగొడుతున్నాయా? మనము అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఎవరిని చూస్తున్నాం? మన యొక్క ఫౌండేషన్ని చూస్తున్నామా, యేసు ప్రభు వైపు చూస్తున్నామా, లేకుంటే ఈ లోకం వైపు చూస్తున్నామా? ఏం చేస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మన యొక్క ఇల్లు అంటే మన యొక్క విశ్వాసము నిలిచినట్లయితే నిజంగా మనము దేవుని యొక్క బండ మీద కట్టుకున్న వారంగా ఉంటాం. ఆ విధంగా నిల్చోకపోతే అది ఏమవుతుంది, పడిపోయేదిగా ఉంటుంది, రైట్. సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు చార్ల్స్ టెంపుల్టన్. ఆయన బిల్లీ గ్రాహం గారితో ఆయన పనిచేసిన వాడిగా ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరూ చాలా స్టార్టింగ్లో ఇనీషియల్గా బాగా సేవ చేస్తున్నారు. ఆయన ఈజ్ వెరీ వెరీ ఎలక్వెంట్ స్పీకర్, అంటే బాగా మాట్లాడే వ్యక్తి. చాలామంది అనుకున్నారు ఈయన మంచి సువార్థికుడు అవుతారు అని అనుకున్నారు, బిల్లీ గ్రాహం కన్నా గొప్పవాడు అవుతాడు అని అనుకున్నారు. అయితే ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమనిపించింది, నిజంగా యేసు ప్రభు దేవుడైనా, నిజంగా అసలు ఈయన దేవుడేనా అని ఆయనకు మనసులో ఒక తలంపు వచ్చి ఆయన ఏం చేసినాడు, మెల్లమెల్లగా ఆ విధంగా వెళ్ళిపోయినాడు. సో దానికన్నా ముందు బలంగా సేవ చేసినాడు. అయితే ఎప్పుడైతే ఈ తలంపు వచ్చిందో ఆయన మెల్లగా జారిపోయి ఒక సమయంలో ఆయన ఏమన్నాడు, ఈ బికేమే దేవుడు లేడు, ఏథిస్ట్గా మారినాడు. తర్వాత సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఆయన ముసలివాడు అయినాడు. సో సంబడి ఇంటర్వ్యూడ్ హిమ్, ఆయనని ఎవరో ఇంటర్వ్యూ చేసి నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావు యేసు ప్రభుని అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఐ మిస్ జీసస్, రైట్. సో ఆయన అందరూ అనుకున్నారు ఇనిషియల్గా ఆయన కూడా తన విశ్వాసము యేసుక్రీస్తు అనే బండ మీద స్థిరంగా కట్టుకున్నాడు అనుకున్నారు. కానీ ఏమైంది, ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క గాలి వేసిందో, వరదలు వచ్చినాయో, ఆ యొక్క విశ్వాసాన్ని నుంచి తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. చివరిగా ఆయన యేసు ప్రభుని అంగీకరించలేదు, రైట్. ఆయన ఏమన్నాడు, ఆయన చనిపోయినాడు. ఈ విధంగా హీ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీస్ లాస్ట్ హిస్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. సో ఆ విధంగా ఉన్నవాడుగా ఉన్నాడు. సో గాస్పుల్ ట్రూత్ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, కేవలం విశ్వాసం ద్వారానే కదా. ఆ యొక్క సత్యాన్ని మనము రిసీవ్ చేసుకున్నట్లయితే అది రక్షణకి సూచనగా ఉన్నది. అది మొదటి ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ గాస్పుల్ ట్రూత్, రైట్. సువార్త విషయంలో అది మొదటి విషయం. నువ్వు నేను రక్షణ పొందామంటే కేవలం విశ్వాసం ద్వారానే, యేసు ప్రభు మీద విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందినాం. మన పనుల వల్ల కానీ, లేకుంటే మన క్రియల వల్ల కానీ, లేకుంటే ఇతరుల విషయాల వల్ల కానీ, దేనివల్ల కూడా మనము రక్షణ పొందేవరంగా లేం. ఆ విధంగా ఉన్నట్లయితే మనము ఇసుక మీద మన విశ్వాసాన్ని కట్టుకునే వరంగా ఉన్నాం. కాబట్టి జాగ్రత్త, మనం ఏ విధంగా ఉన్నామో. సో యాజ్ వీ స్టార్ట్ అవర్ దిస్ ఇయర్, రైట్. సో లెట్స్ లుక్ అన్ టు అవర్ సెల్ఫ్, రైట్, అండ్ సీ వేర్ వీ స్టాండ్. సో దిస్ విల్ హెల్ప్ అస్ యాజ్ వీ గో త్రూ దిస్ ఇయర్. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనము ఏ విధంగా దేవుడిలో ఉండగలుగుతామో మనకి సహాయపడేదిగా ఉంది. అదే ఈ మొదటి విషయం. రెండో విషయం మనం చూసినట్లయితే కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. 4వ వచనం ఏమంటుంది, సిన్స్ వీ హర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ ద లవ్ దట్ యు హ్యావ్ ఫర్ ఆల్ ద సెయింట్స్. సో రెండవది ఈ విశ్వాసంలో ఏం చూస్తున్నాం మనం, ది గాస్పుల్ ట్రూత్ రిజల్ట్స్ ఇన్ లవ్. దేవుని యొక్క ప్రేమ అది ఏం చేస్తుంది, అది ప్రేమకి దారి తీసేదిగా ఉంది కదా. ఇక నీ యొక్క విశ్వాసం, నా యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, ఆ యొక్క ప్రేమకి దారి తీసేదిగా ఉందా, అది మనం చూసుకోవాలి. మనము
ఈ దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఎట్లా ఏమన్నాడు, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్ కదా. ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మన గురించి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు, రైట్. సో జాన్ చాప్టర్ 15లో మనం చూసినట్లయితే ఏమంటుంది, గ్రేటర్ లవ్ హ్యాత్ నో మ్యాన్ దెన్ దిస్ దట్ ద మ్యాన్ గేవ్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్. సో అటువంటి గొప్ప ప్రాణాన్ని, త్యాగాన్ని ఆయన చేసిన వాడుగా ఉన్నాడు కదా. సో అటువంటి త్యాగం మనం చేసినట్లయితే, చూసినట్లయితే అది దేనికి రుజువు, మనము నిజంగా దేవుని యొక్క గాస్పల్ని మనము అర్థం చేసుకొని ఆ విధంగా జీవించే వరంగా ఉన్నాం, రైట్. సో ఈ యొక్క ట్రూత్, ఈ యొక్క సువార్త మనల్ని ఏం చేస్తుంది, దేనికి దారితీస్తుంది, ప్రేమకి దారి తీసేదిగా ఉంది. సో అది ఆ విషయాలు మనము చూడవచ్చు కదా. సో గలేషియన్స్ చాప్టర్ 5:6 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. Galatians chapter 5:6. ఏముంటుందంటే, ఫర్ ఇన్ క్రైస్ట్ జీసస్ నేదర్ సర్కంసిషన్ ఆర్ అన్సర్కంసిషన్ కౌంట్స్ ఫర్ ఎనీథింగ్ బట్ ఓన్లీ ఫెయిత్ వర్క్స్ త్రూ లవ్. ఎవరైనా తెలుగులో చదవండి. సో ప్రేమ చదవండి మళ్ళీ సార్. ప్రేమ వలన కార్యసాధకముకు విశ్వాసమే ప్రయోజనకరం, రైట్. ఇక స్వార్థ ఏంది, దేనికి దారితీస్తుంది, ప్రేమకి దారితీస్తుంది. ఆ ప్రేమ దేనికి దారితీస్తుంది, అది క్రియలకి, రైట్, క్రియలకి దారి తీసేదిగా ఉంది, రైట్. సో అది మనము చూస్తున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు ఇంగ్లాండ్లో, ఆయన ఈజ్ ఏ రైల్వే స్విచ్ మ్యాన్. అంటే రైల్స్ వచ్చినప్పుడు, ట్రైన్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, అక్కడ నుంచొని ఆ సిగ్నల్స్ని, రైట్, హీ విల్ మేక్ షూర్ దట్ ఒక ట్రైన్ వచ్చినప్పుడు మేక్ షూర్ ఇట్ ఈస్ క్లియర్, స్టేషన్కి వచ్చినప్పుడు అది క్లియర్గా ఆ యొక్క దాని ట్రాక్లో వెళ్ళేదిగా ఆ విధంగా చూసేవాడుగా ఉన్నాడు. అయితే ఒకరోజు తన కుమారుడు ఇక్కడ తన తండ్రితో అన్నాడు, నేను కూడా వస్తాను నీతోని, నాకు ఈరోజు స్కూల్ లేదు కదా, వచ్చి నువ్వు ఏం చేస్తావో చూస్తాను అని అన్నాడు అన్నమాట, చిన్నపిల్లాడు. సో ఆయన ఏం చేశాడు, సరే నువ్వు కూడా రా అని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, ఆయన పని చేస్తూ ఉన్నాడు. పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోయి ట్రాక్స్ మీద ఆడుతూ ఉన్నాడు అన్నమాట. ఆడుతూ ఉన్నాడు, అక్కడ ట్రైన్ వస్తూ ఉంది. సో తండ్రి చూసినాడు, ఆ పిల్లవాడు ట్రాక్స్ మీద ఆడుతూ ఉన్నాడు, ట్రైన్ వస్తూ ఉంది. అది ఆయన ఏం చేయాలంటే ఆ సిగ్నల్ని బట్టి ఆ ట్రాక్స్ని చేంజ్ చేయాలి. అయితే ఏ ట్రాక్లో అయితే ఆ ట్రైన్ వెళ్ళాలో ఆ ట్రాక్లో ఏమైంది, ఆ పిల్లవాడు ఇరుక్కుపోయినాడు. ఆ గేర్ బాక్స్లో తను ఇరుక్కుపోయి ఆ విధంగా ఉన్నాడు. అందులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ బయటికి ఆయన రాలేకపోయినాడు అనమాట. అయితే అది తండ్రి చూసినాడు, ట్రైన్ వస్తూ ఉంది. సో ఆయనకు ఒక ఆప్షన్ ఉంది, హీ కెన్ చేంజ్ ద ట్రాక్. ఆ యొక్క ట్రాక్ని మాత్రం ఆయన చేంజ్ చేసినట్లయితే, ఆ వేరే ట్రాక్లో ఆ ట్రైన్ వెళ్ళినట్లయితే అది వెళ్ళిపోయి అది గోడకు గుద్దుకొని అది ఎంతోమంది ప్రాణానికి నష్టం కలిగించేదిగా ఉందన్నమాట. సో నౌ హీ హ్యాస్ టూ ఆప్షన్స్. సో వన్ ఆప్షన్, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటంటే, ఎయిదర్ ఆయన తన కుమారుని ఆ ట్రైన్ తన మీద నుంచి వెళ్ళి తన కుమారుని సాక్రిఫైస్గా ఇవ్వడము, లేకపోతే తన కుమారుని రక్షించి మిగతా వాళ్ళందరినీ చంపడం. సో అది ఆయనకి ఉన్న ఆప్షన్. సో దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన తండ్రి కుమారుడి మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇంతమంది ప్రాణాలు తీయలేక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తన కుమారుని వైపు ఆ ట్రాక్ని ఉంచినప్పుడు ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ మీద, ఆ కుమారుడి మీద ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ
ఆ కుమారుడు చనిపోయినాడు. ఆ యొక్క ట్రైన్లో ఉన్న వారికి అందరికీ ఈ స్టోరీ తెలియదు కదా. సో బట్ ఇట్ హ్యాపెండ్. సో యేసుక్రీస్తు ప్రభు గారు మనందరినీ రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన తండ్రి ఏం చేస్తున్నాడు, తన సొంత కుమారుణ్ణి మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో కార్యం జరిగించినాడు. శిలువలో ఆయన చనిపోవలసి వచ్చింది, ఆయన చనిపోయినాడు సో దట్ వీ కెన్ లివ్, రైట్. సో ఇది దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ. అయితే నువ్వు నేను రక్షణ పొందిన వారమైతే మనము ఇటువంటి ప్రేమని మనము చూపిస్తున్నామా, ఇటువంటి క్రయధనాన్ని మనము చెల్లిస్తున్నామా, రైట్. ఎప్పుడైతే మనము ఈ విధంగా మనము చెల్లించినట్లయితే అది ఏమవుతుంది, అది నిజమైన రక్షణ పొందిన వారంగా అది రుజువు చేసేదిగా ఉంది, రైట్. ఇట్స్ అ టెస్ట్, రైట్. వెన్ వీ పే దిస్ కైండ్ ఆఫ్ sacrifice, right, when we offer this kind of sacrifice, right, what it shows is that we are truly born again. మనం నిజంగా రక్షణ పొందిన వారమని చెప్పేదిగా ఉంది, రైట్. సో గాస్పుల్ ట్రూత్, నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారు, సో దే వాట్ దే డూ, మొదటిగా ఏం చూస్తాం మనం, ఇట్ స్టాండ్స్ ఆన్ ద ఫెయిత్, రైట్. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఫెయిత్ అండ్ దెన్ it rests on it results in love. మొదటిగా విశ్వాసం, రెండవదిగా ప్రేమ అయి ఉన్నది, రైట్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు సీ, రైట్. విశ్వాసం ఏంటిది, ఇట్ టాక్స్ అబౌట్ డాక్ట్రిన్. అంటే నిజమైన విశ్వాసం కలిగి నిజమైన డాక్ట్రిన్, వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉంటాం. రెండవది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్షియల్ లవ్ కదా. మనము ఆ యొక్క ప్రేమని, నిజమైన ప్రేమని మనము కలిగిన వారంగా ఉంటాం. సో ఈ విధంగా గాస్పుల్ ట్రూత్, రైట్, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఫెయిత్ అండ్ ఇట్స్ రిసీవ్డ్ బై ట్రూ ఫెయిత్ అండ్ రిజల్ట్స్ ఇన్ లవ్. మూడోదిగా మనం చూసినట్లయితే ఇట్స్ రెస్ట్ ఇన్ హోప్. అది ఈ యొక్క సువార్త అనే సత్యము మొదటిగా విశ్వాసం వల్లనే కలుగుతుంది, రెండవది ప్రేమ చూపించేదిగా ఉంది, మూడోది మనకి నిరీక్షణ ఇచ్చేదిగా ఉంది కదా. గాస్పుల్ ట్రూత్ ఇట్స్ రెస్ట్ ఆన్ హోప్, నిరీక్షణ ఇచ్చేదిగా ఉంది. ఇంకా ఎంతమంది మనము నిజంగా మనము ఇటువంటి నిరీక్షణలు ఉన్నాం, యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తాడు, రైట్. చూద్దాం, జాన్ చాప్టర్ 14 verses 1 and 2 అని చదవండి. Chapter 14 verses 1 and 2. Let not your heart, let not your heart be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు, నేను మరలా వస్తాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, పరలోకానికి వచ్చి మీకు అందరికీ అక్కడ నేను స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను మరలా మీ గురించి తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. సో నిజంగా మనము రక్షణ పొంది విశ్వాసులుగా అయినట్లయితే మనము ఈ యొక్క నిరీక్షణ మనము కలిగి ఉండేవారంగా ఉంటాం. ఒక వచనం చూద్దాం, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 7. అందులో ఏముంటుంది, రెవల్యూషన్ చాప్టర్ 1 మొదటి అధ్యాయం. Behold, he cometh with clouds, and every eye shall see him, and they also which pierce him, and all kindreds of the earth shall wait because of him. Even so. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అన్న నిరీక్షణ మనకి ఇచ్చినాడు, నా హోప్ని మనకి ఇచ్చినాడు. అయితే ప్రకటన 1 అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం, ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు చూస్తున్నాడు కదా. ఆయన ఫ్యూచర్లో ఆయన ఈ రోజన్నా రావచ్చు, ఇప్పుడన్నా రావచ్చు, రేపని రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. మనము నిజంగా రక్షణ పొందిన వారమైతే మనం ఏం చేస్తాం, ఆయన నిరీక్షణలో ఆయన గురించి ఎదురు చూసే వారంగా ఉంటాం, రైట్. ఆ విధంగా మనము సిద్ధపడి వారంగా ఉంటాం. ఊహించండి, మీ ఇంటికి ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తాను అంటే ఏం చేస్తారు మీరు, ఇల్లంతా శుభ్రపరిచి
ఇళ్ళన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటారు కదా, రెడీగా ఉంటారు. ఎవరో గొప్ప వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం ఫ్రెండ్స్ వస్తున్నా కూడా ఏం చేస్తాం మనం? సో వీ ట్రై టు కీప్ అవర్ హౌస్ క్లీన్. అయితే ఆయన వస్తా అంటున్నాడు. అట్లాంటప్పుడు మనము ఎంతగా సిద్ధపడి ఉండాలి కదా. ఆయనకి ఏ ఇష్టమో ఆ విషయాల్లో మనము సిద్ధపడి ఉండాలి కదా. మన ఇష్టానుసారంగా మనము ఆ విషయాల్లో మనం సిద్ధపడి ఉంటే దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్, రైట్. నేను ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఉంటాను అని అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, రైట్. ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఏమనేవాడు ఉన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసురాలా అనేవాడుగా ఉన్నాడు. కాబట్టి సో గాస్పుల్ ట్రూత్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రెస్ట్ అస్ ఇన్ హోప్, రైట్. అంటే మనకి నిరీక్షణలో మనల్ని నింపేదిగా ఉంది. సో ఎన్నిసార్లు మనము రోజుకి మనం అనుకుంటాం, నేను ఒక దినాన పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఎంతమంది అనుకుంటాం? ఆ విధంగా నేను ఉండాలి. ఊహించండి, మీరు ఇండియా వెళ్తున్నారు అనుకోండి, ఒక 2 నెలల ముందు ఇండియా వెళ్తున్నారు, లైక్ మీరు మార్చిలో ఇండియా వెళ్తున్నారంటే ఏం చేస్తారు? ఇప్పటి నుంచే సిద్ధపడతారు కదా. ఏం కొనాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా బుక్ చేయాలి, రైట్. సో అయితే దేవాది దేవుడు మన గురించి మనల్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి, రైట్, శాశ్వతంగా ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఆ విధంగా వస్తున్నాడంటే మనకు ఎంత సిద్ధపాటు ఉండాలి. కాబట్టి జాగ్రత్త. మనం నిజంగా విశ్వాసంలో ఉన్నామంటే మనము ఆయన రాకడికై ఎదురు చూసే వరంగా ఉండాలి, ఆయన రాకడలో బలపడే వరంగా ఉండాలి కదా. సో ఒక వచనం చూద్దాం, కొలొషియన్స్ చాప్టర్ 1 verse 27. Yeah, the hope of glory, right? It's a hope of glory. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తే ఏమవుతాం? మన పాపాలన్నీ క్షమించబడతాయి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఉంటాడు. అంతేకాకుండా హీ విల్ చేంజెస్, రైట్. హీ ట్రాన్స్ఫార్మ్డ్ అస్ స్పిరిచువలీ అండ్ దెన్ హీఈస్ మోల్డింగ్. మనని ఆత్మీయంగా ఆయన రూపాంతరం చెందించిన వాడుగా ఉన్నాడు. అయితే తర్వాత మనల్ని దినదినము ఆయన పోలిక చొప్పున, యేసుక్రీస్తు పోలిక చొప్పున మనల్ని చేసేవాడుగా ఉన్నాడు, రైట్. సో ఒక దినాన ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తాడో, జాన్ చాప్టర్ 3 verse 2 ఏమంటుంది? వెన్ వీ సీ హిమ్ విల్ బి లైక్ హిమ్. ఆయన ఎప్పుడైతే మనం చూస్తామో ఆ విధంగా మనం ఉండేవరంగా ఉంటాం, రైట్. సో అంతవరకు మనల్ని ఏం చేస్తున్నాడు? దినదినము ఆయనలోకి మార్చేవాడుగా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం ఆయన చూస్తామో మనము విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్లోరియస్ బాడీస్ కదా. ఇప్పుడేమో మనం ట్రాన్స్ఫార్మ్డ్ స్పిరిచువలీ, బట్ వెన్ వీ సీ హిమ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫిజికలీ యాజ్ వెల్. సో విల్ హ్యావ్ ఎ న్యూ బాడీస్, రైట్. అండ్ దెన్ మనకి రూపాంతరం చెంది మనము ఆ యొక్క మహిమా శరీరాలు పొందిన వారమై ఆయనతో ఉండేవారంగా ఉన్నాం కదా. సో అటువంటి చేంజ్ని మనల్ని చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందిన వారము మనము ఈ లోక విషయాల్లోనే కాకుండా పరలోక విషయాల్లో కూడా మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి కదా. అందుకే కొలొషియన్స్ చాప్టర్ 3 verse 1 ఏముంటుంది? సీక్ నాట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ verse 3 ఏముంటుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు కదా. సో మనం నిజంగా రక్షణ పొందిన వారమైతే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు సీక్, పైన వాటినే మనం వెతికే వరంగా ఉండాలి కదా. అది మన నిరీక్షణ యేసు ప్రభులో. సో రక్షణ పొందినట్లయితే ఆ విధంగా మనము ఉండేవరంగా ఉంటాం, అటువంటి నిరీక్షణ కలిగి ఉండేవరంగా ఉంటాం. నాలుగవదిగా ఏం చూస్తున్నాం మనం? గాస్పుల్ ట్రూత్, రైట్. ఇట్ రీచెస్ ద వరల్డ్. ఆ యొక్క వాక్యము ఇది ప్రపంచానికి అది వెళ్ళేదిగా ఉంటుంది కదా. ఆ విధంగా ఉండాలి. మనం రక్షణ పొందినామంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తని ఇతర స్థలాలకి, ఇతర వ్యక్తులకి మనము చెప్పే వరంగా ఉండాలి. నిజమైన రక్షణ పొందినాను అన్న రుజువు ఏంటంటే మనము ఇతరులకి చెప్పే వరంగా ఉండాలి కదా. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తినారనుకోండి, ఏం చేస్తారు?
ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా, రైట్? సో ఏదన్నా మంచి స్థలానికి వెళ్తే వి టెల్ అబౌట్ దట్, రైట్? సో ఆ విధంగా మనము దేవుని సువార్త ఇతరులకి చెప్పేవారంగా ఉండాలి. సో యాజ్ వి స్టార్ట్ దిస్ న్యూ ఇయర్, రైట్, లెట్ దిస్ బీ అవర్ యాటిట్యూడ్, రైట్? మనము నిజంగా రక్షణ పొందిన వారమైతే దేవుని సువార్తని చెప్పేవారంగా ఉందాం కదా. దేవుడు ఏమన్నాడు? సో మాథ్యూ చాప్టర్ 28 verse 18-19, రైట్? ఏమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి అని చెప్పినవాడుగా ఉన్నాడు కదా. సో కొరియా మనం చూసినట్లయితే, కొరియా నౌ ఇట్ ఈస్ నార్త్ అండ్ సౌత్, బట్ 1800 ఆ టైంలో చూసినట్లయితే ఒక్క క్రిస్టియన్ కూడా లేడు ఆ కొరియన్ కంట్రీలో. అయితే కొంతమంది మిషనరీస్ వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పినారు. సో నౌ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ కొరియా, ఇన్ సౌత్ కొరియా కదా. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వారు రక్షణ పొందిన వారుగా ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు దేవుని బిడ్డలైనారు. కాబట్టి నిజమైన రక్షణ ఏంటిది? నిజమైన రక్షణ మనం ఇతరులకు వెళ్ళి ఈ యొక్క శుభవార్తని, ఈ సంతోషాన్ని పంచుకోవడం, అది నిజమైన రక్షణగా ఉన్నది. ఐదవదిగా మనం ఏం చూస్తున్నాం? గాస్పుల్ ట్రూత్, ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్ కదా. మనలో ఆ యొక్క ఫలాన్ని ఫలింపజేసేదిగా ఉంది, రైట్? గాస్పుల్ ట్రూత్, రైట్? సో దేవుని యొక్క సువార్త సత్యం ఏంటంటే అది మన జీవితంలో ఫలాన్ని ఫలించేదిగా ఉంది. సో ఇట్ నీడ్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్, రైట్? ఇట్ షుడ్ ప్రొడ్యూస్ యాటిట్యూడ్ ఫ్రూట్. మనం గలేషియన్స్ 5:25-26లో మనం చూసినట్లయితే ఏమిటి చూస్తుంది అక్కడ? 22-23లో అక్కడ ఆత్మఫలం, రైట్? లవ్, జాయ్, పీస్, గుడ్నెస్, జెంటిల్నెస్. సో అవి మనము చూసేవారంగా ఉంటాం కదా. సో ఆ విధంగా మన జీవితంలో ఇట్ షుడ్ ఇంక్రీజ్, ఇట్ షుడ్ ఇంక్రీజ్, రైట్? సో దేవుని యొక్క గుణాలు మన జీవితంలో ఉండి మనము ఆ గుణాలని ఇతరులకి చూపించే వారంగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా ఇతరు మేలు పొందేవారంగా ఉండాలి. ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. ఇతరులని ప్రేమించేదిగా ఉండాలి. ఇతరులని క్షమించేదిగా ఉండాలి కదా. సో వీ నీడ్ టు ఎక్సర్సైజ్ గాస్పుల్ ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనము దేవుని గురించి, దేవుని పనులు చేస్తామో, మనము కొన్ని విషయాల్లో కష్టమైనప్పటికీ అది దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆయన ఆత్మీయంగా దీవించేవాడు కాకుండా ఈ లోకరీత్యా కూడా మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకు చూడండి, హ్యూమిలిటీ, రైట్? ఇట్స్ అ గాడ్లీ క్యారెక్టర్. సో అది ప్రదర్శించినప్పుడు వీ సీ దట్ ఇంపాక్ట్, రైట్? ఐ హ్యావ్ సీన్ దట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ when I was humble, right? Even though I don't have to be humble, it has a huge impact on the people, right? I see so many things when we exercise godly character. దేవుని యొక్క క్యారెక్టర్ని మనము ఎక్సర్సైజ్ చేసినట్లయితే అది దేవుని చాలామందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉండేదిగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? గాస్పుల్ ట్రూత్, రైట్? ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ఫ్రూట్, అ గుడ్ ఫ్రూట్, రైట్? టేస్టీ ఫ్రూట్, సో దట్ పీపుల్ మే ఈట్ ఇట్ అండ్ పీపుల్ మే బి బ్లెస్డ్. సో అది మనం చేయాలి. 18th centuryలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జాన్ న్యూటన్. ఆయన ఏం చేశాడంటే he was a slave trader. He used to do lot of slave trading, very cruel person. అయినప్పటికీ ఆయన ఏమైంది, ఒక దినాన ఆయన రక్షణ పొందినాడు, యేసు ప్రభువుని అంగీకరించినాడు. తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? హీ స్టాప్డ్ ద ట్రేడింగ్, రైట్? అవన్నీ కూడా ఆపేసినాడు. దేవుని గురించి ఆయన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఆయననే ఈ అమేజింగ్ గ్రేస్ అనే పాట రాసినవాడుగా ఉన్నాడు. చూడండి ఆ యొక్క గాస్పుల్ ట్రూత్, రైట్? హౌ మచ్ ఇట్ చేంజ్డ్ ఎ పర్సన్, రైట్? ఇట్ ప్రొడ్యూస్డ్ ఎ ఫ్రూట్ బై చేంజింగ్ హిజ్ లైఫ్. హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అనేకులకి ఆయన దీవెనకరంగా, ఆశీర్వాదంగా ఆయన మారినవాడుగా ఉన్నాడు. తర్వాత ఇంకోటి చూద్దాం. గాస్పుల్ ట్రూత్ ఏం చేస్తుంది? ఇట్స్ రూటెడ్ ఇన్ గ్రేస్ కదా. నథింగ్ ఎల్స్, ఇట్ జస్ట్ రూటెడ్ ఇన్ గ్రేస్ కదా. దేవుని కృపలో అది దాచి ఉన్నదిగా ఉంది కదా. అందుకే ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 8-10 మనం చూసినట్లయితే చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వరకు మనం చదువుదాం. తెలుగులో చదువుతారు బ్రదర్.
మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగింది కాదు, గనుక ఎవరైనా అతిశయపడగలరు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. ఆయన చేసిన పనివారమై ఉన్నాం కదా. సో కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షణ పొందిన వారంగా ఉన్నాం. ఎటువంటి విషయంలో మన రక్షణ విషయమై మనము అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము మన రక్షణకై మనం ఏం చేయలేదు, అంతా కూడా ఆయన చేసిన వాడుగానే ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? రక్షణ పొందిన తర్వాత ఆయన ఏర్పరిచిన యొక్క కార్యాలు మనము చేసే వరంగా ఉండాలి. ఆయన ఏమై మనల్ని ఆశిస్తున్నాడో మన జీవితంలో ఆ విషయాలు మనము తెలుసుకొని మనము ఆ విధంగా జరిగించినట్లయితే అది మనకి మేలు, అది దేవునికి మహిమకరంగా ఉండేదిగా ఉంది. కాబట్టి గాస్పుల్ ట్రూత్ ఇట్స్ రూటెడ్ ఇన్ గ్రేస్, రైట్? సో దట్స్ వాట్ వి సీ. సెవెంత్, చివరిగా గాస్పుల్ ట్రూత్ ఈజ్ రిపోర్టెడ్ బై మెన్. సో ఏమైంది ఇక్కడ ఇది చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎపఫ్రాసు ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి ఇక విషయాలు ఆయనకు చెప్పేవాడుగా ఉన్నాడు కదా పౌల్కి. వర్స్ 7 and 8 మనం చూస్తున్నాం. జస్ట్ యాజ్ యూ లెర్న్ ఇట్ ఫ్రమ్ ద ఎపఫ్రాస్ అవర్ beloved fellow servant, he is a faithful, right, and a minister of Christ on your behalf, and has made known to us your love in the spirit. సో ఎపఫ్రాస్ వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ కొలస్సీయుల గురించి పౌలుకి ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. సో మన గురించి కూడా జిఐసిసి సంఘాన్ని ఎవరైనా ఇతరులు మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి, రైట్? దేవుని యొక్క కార్యాలు కదా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసతని చూపించే సంఘంగా ఉండాలని వారు మాట్లాడుకోవాలి. ఇక సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని వారు మాట్లాడుకునే విధంగా మన సంఘం ఉండాలి. అప్పుడు అది మనకి దీవెనకరంగా ఉంటుంది కదా. సో ఇఫ్ నాట్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో లెట్స్ సీ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ సీ వాట్ ఈజ్ నాట్ రైట్, రైట్? నిజంగా మనము యేసుక్రీస్తు బండ మీద ఉన్నామా లేకుంటే ఇసుక మీద ఉన్నామా, రైట్? దట్స్ వేర్ వీ నీడ్ టు స్టార్ట్. మన విశ్వాసం ఎక్కడుంది? మన విశ్వాసము యేసు ప్రభు మీద లేకపోతే మనము మన విశ్వాసాన్ని యేసు ప్రభు మీద మనము కట్టుకుందాం, రైట్? తద్వారా ఏ వచ్చినప్పటికీ ఏమవుతుంది? అది నిలిచేదిగా ఉంటుంది, రైట్? సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో 7 ట్రూత్స్ ఏం చూస్తాం మనం? మొదటిగా గాస్పుల్ ట్రూత్ ఇట్స్ రిసీవ్డ్ బై ఫెయిత్ కదా. మనము విశ్వాసం ద్వారా మనము యేసుక్రీస్తు అనే బండ మీద విశ్వాసం ఉంచడం ద్వారానే మనము రక్షణ పొందిన వారంగా ఉంటాం. సో గాస్పుల్ ట్రూత్ రిజల్ట్స్ ఇన్ లవ్ కదా, అది ప్రేమని చూపించేదిగా ఉంటుంది. నిజంగా మనం రక్షణ పొందినట్లయితే ఆ యొక్క రక్షణ ప్రేమకి సాదృశ్యంగా ప్రేమది కనపరిచేదిగా ఉంటుంది. గాస్పుల్ ట్రూత్ ఏమండి? ఇట్స్ అ రెస్ట్ ఇన్ హోప్ కదా, అది నిరీక్షణ ఇచ్చేదిగా ఉంది. ఒక దినాన మనము పరలోక రాజ్యం వెళ్తాం, దేవునితో ఉంటాం, దేవుని సన్నిధిలో మనము శాశ్వతంగా ఉంటాం అన్న యొక్క నిరీక్షణ మనకి ఇచ్చేదిగా ఉంది. మనం ఈ లోకంలో వెళ్తున్నటువంటి ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడో అవన్నీ కూడా తొలగించి ఆయన తనతో పాటు తన యొక్క ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో అది ఇక నిరీక్షణ. అంతేకాకుండా గాస్పుల్ ట్రూత్ ఇట్ రీచెస్ ద వరల్డ్ కదా. మన యొక్క రక్షణ పొందమంటే మనం ఏం చేయాలి? ఇతరులకి దేవుని యొక్క సువార్తని చెప్పేవారంగా ఉండాలి. అంతేకాకుండా గాస్పుల్ ట్రూత్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్, అది యొక్క ఫలాన్ని ఫలించేదిగా ఉంది కదా. నిజమైన సజీవమైన చెట్టు ఏం చేస్తుంది? ఫలాన్ని ఇస్తుంది కదా. సజీవంగా లేని చెట్టు ఆర్టిఫిషియల్ ట్రీస్, రైట్, ఆర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్, దే డోంట్ ప్రొడ్యూస్ ఎనీ ఫ్రూట్. సో మనము యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే మనం ఆ సజీవమైన చెట్టు వల్లే ఉన్నాం, రైట్? అండ్ ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ఫ్రూట్. అండ్ గాస్పుల్ ట్రూత్ ఈజ్ రూటెడ్ ఇన్ గ్రేస్ కదా. సో కేవలం కృప ద్వారానే మనం రక్షణ పొందిన వారంగా ఉన్నాం, రైట్? అంతేకాకుండా ఈ యొక్క గాస్పుల్ ట్రూత్, రైట్, ఇట్స్ రిపోర్టెడ్ బై మెన్. సో ఈ విధంగా మన చర్చ్ గురించి ఈతలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విషయాలు మనం చూసుకుందాం. సరైన విషయాలు కదా, ప్రేమపూర్వకంగా మనం ఉన్నట్లయితే, మనము దేవుని గురించి జీవించినట్లయితే ఆ యొక్క సత్యాలని
ఆ యొక్క మంచి రిపోర్ట్ని ఇతరులు మాట్లాడుకునే వారంగా ఉంటారు. సో యాజ్ వి స్టార్ట్ దిస్ ఇయర్, రైట్, ఐ వాంట్ మేక్ షూర్ దట్ మనము ఇక బేసిక్స్లో, రైట్, ఈ యొక్క గాస్పుల్ ట్రూత్లో, మనము ఈ యొక్క సువార్త అనే సత్యంలో మనమందరం కూడా సరిగా ఉండాలనేది నా ఆశ. అఫ్కోర్స్ మనం ఉన్నాము, యాజ్ లాంగ్ యాజ్ ఐ నో ఐ ఆమ్ దేర్, అండ్ మీకు తెలుసు, రైట్. సో గాస్పుల్, ద సాల్వేషన్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ బిట్వీన్ గాడ్, రైట్. సో బేస్డ్ ఆన్ ద ఫ్రూట్ వీ కెన్ నో, రైట్, దట్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ ద సాల్వేషన్, రైట్. సో ఆ విధంగా మనం పరీక్షించుకుందాం. యాజ్ వి స్టార్ట్ దిస్ ఇయర్, let's make sure that we are firm in our gospel truth, so that it's a beneficial to us, so that as we go along, మనం ఈ సంవత్సరంలో ముందుకు సాగేటప్పుడు అది మనకందరికీ దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉండును గాక. ఆమేన్.